వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మేము ఐల్ ఆఫ్ వైట్ ట్రిప్కి వచ్చాము. మా పిల్లగాడితో ఫస్ట్ ట్రిప్ కదా కదా. చిన్నారి అన్ని బీచ్లు చూసేస్తాడు ఈరోజు. సో డే 1 శాండ్ బీచ్, శాండ్ డౌన్ బీచ్కి వచ్చాము. మేము ఎక్కడికి వచ్చాము? ఐల్ ఆఫ్ వైట్. ఇది ఫుల్ యాక్టివ్ ఉంది ఈరోజు. ఇదిగో ఒక్క ఫస్ట్ బీచ్ కాబట్టి యాక్టివ్ గా ఉంది. సెకండ్ బీచ్ కి ఇంకొంచెం డౌన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మంచం పైన పడిపోయింది. మా ఆయనకి బేబీ క్యారింగ్ చేయటమే సరిపోతుంది పాపం. సామాన్లు అన్ని ఆయన మోస్తాడు. బీచ్ లోకి అసలు దిగలేదు. అయ్యో అక్కడ ఉన్నాయి అత్త. మా అత్తయ్య చెప్పులు మర్చిపోయి వస్తుంది. సో ఇది శాండ్ డౌన్ బీచ్ డే 1. యాక్చువల్లీ ఫ్రీ అనుకొని దీంట్లో కూర్చుంటే వచ్చి లేపేస్తారు, మీ ఇష్టం. దీంట్లో అట్లా ఫ్రీగా కూర్చోబాకండి, పరువు మొత్తం పోయిద్ది. 12 pounds 1 hour. 1 hour కి 12 pounds అంట. ఇది తిని అనుకుంటే 12 pounds అడిగారు, అందుకే లేచి వచ్చేస్తుందంట. చెప్పు తీసుకొచ్చిందో చూడండి. ఏం చేసుకున్నా షోకు పెట్టుకోవడానికి, ఇంట్లో షోకు పెట్టుకోవడానికంట. కమ్యా నీకు దొరికినాయి ఒకటన్నా నీళ్ళు? అదంతా బెడ్ ఎంత? అది 12 pounds. 12 pounds. నెక్స్ట్ వేరే బీచ్ కి వెళ్తాం. నెక్స్ట్ ఏం బీచ్ మేము వెళ్ళేది? మమ్మీ ఏం చెప్తున్నానా నాకు తెలియదు. షాంక్లిన్ చిన్. నెక్స్ట్ షాంక్లిన్ చిన్ కి వెళ్తున్నాం. లెట్స్ గో దేర్. చిన్ అంటే జపాన్ అనుకోకండి, మేము యూకేలోనే ఉన్నాం. యూకేలోనే. జుట్లు ఆగబాకు తల్లి, జుట్లు ఆగబాకు, జుట్లు ఆగబాకు నానా. హలో. సో షాంక్లిన్ బీచ్కి వచ్చేసాము. మా బుడ్డిగా డ్రెస్ కూడా మార్చేసాం. ఎలా ఉన్నాడు? క్యూట్ ఉన్నాడు కదా. అయ్యి జుట్ల అది చూడ జుట్టు ఇదిగో పేరెంట్స్ అయితే అబ్బబ్బబ్బ మదర్కి జుట్టు ఎందుకు అంత లాస్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్, క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకు నాన్న లాగబాక. సో మా ఆవిడ సెకండ్ బీచ్ వీడియో తీస్తుంది. ఎవరు తెలుసా? మా అత్తయ్య వీడియో తీస్తున్నారు. ఫుల్ సపోర్ట్. మా ఆయన కూడా దిగారు, మా అత్తయ్య తీసినంత వీడియో. ఇంకా తీ అని ఫుల్ సపోర్ట్ చేస్తారు వీడియోస్. అతే ఊరికి అట్లా ఆ బీచ్ పేరు చెప్పు. షాంక్లిన్ బీచ్ చెప్పా. మా ఆయన బ్యాగ్ పట్టుకొని రెడీగా కూర్చొని ఉన్నాడు. హరియల్లో వేసుకుందామని రెడీగా ఉన్నాడు బ్యాగ్ పట్టుకొని. ఎంత క్యూట్ గా పడుకుంటున్నాడు నా బంగారం. ఎంత క్యూట్ ఫెల్లో, క్యూట్. సో ఇది ఫ్యామిలీ అమ్యూజ్మెంట్ పార్క్. దీని లోపలికి జస్ట్ అట్లా వెళ్ళొచ్చాము, ఏం ఆడలే. బట్ పిల్లలకి చాలా బాగుంటుంది గేమ్స్. దీని పక్కనే ఫిష్ అండ్ చిప్స్ ఉంది. దాంట్లో ఫిష్ అండ్ చిప్స్ తినేసి వచ్చాము. క్యాండీ షాక్. దాని పక్కనేమో గిఫ్ట్ షాప్. ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా గిఫ్ట్స్ కొనుక్కోవచ్చు. దట్స్ ఇట్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. ఈరోజు వాటర్లోకి అయితే ఏం వెళ్ళలేదు మేము, ఏమంత ఇంట్రెస్ట్ లేదు. నవీన్ వెళ్తే నేను వెళ్ళొచ్చు, నవీన్ ఏం వెళ్ళట్లేదు. సో అంతే, నేను ఉన్నాను. జస్ట్ టైం పాసింగ్ అంతే. సో థర్డ్ బీచ్కి వెళ్తున్నాం ఈరోజు మేము. దీని తర్వాత ఆయుధమా కచ్చిఫా బ్యాగ్లో చూడండి. హలో. సో మేము 3 o'clockకి ఎయిర్బిఎన్బి రూమ్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని పనుకొని ఒక 2 hours మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బీచ్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం పక్కనే. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది మాకు. చూద్దాం ఎట్లా ఉంటుందో వెదర్. సహకరిస్తుందో లేదో. బుడిగాడు ఇప్పుడిగా. Yes, let's go.
ఆ బ్యాచ్ మొత్తం వెళ్తున్నారు చిన్నగా. ఆ హౌస్ ఎంత బాగుందో కదా. వావ్ వావ్. ఓకే, there we go. బీచ్ కి వచ్చేసాం. ఐ లవ్ వాట్ మొత్తం బీచెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. వావ్, చాలా బాగుంది ఇది బీచ్. ఇక్కడ నుంచి అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఇది అక్కడ చాలా బాగుంది కదా. బ్యాక్ క్యాంపెట్ చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మార్నింగ్ నుంచి చూసిన బీచెస్లో ఇది ది బెస్ట్ ఫర్ టుడే, డే 1. ఇంక బీచ్తో ఎండ్ చేసేస్తాము ఈరోజు. ఇంత చలిలో మా వాళ్ళు బీచ్లో దిగుతారంట. లెట్స్ సీ దిగుతారో లేదో చూద్దాం. ఐ డోంట్ థింక్ సో. నువ్వు దిగుతావా? నువ్వు దిగుతావా నీళ్ళలో? మర్చిపోయి ఆప్షన్ లేదు కదా. అంత ప్రిపేర్ అయ్యి వచ్చారుగా. పాపం మా అన్నతో మొత్తం బస్తా మోపిస్తుంది నీళ్ళలో దిగాలని. ఎల్లో హౌస్, బ్లూ హౌస్, వింటర్ గార్డెన్స్. విఆర్ ఇన్ వింటర్. ఏంటది? వావ్, ఇది చూడండి. ఐ థింక్ దిస్ ఇస్ ఐల్ ఆఫ్ వైట్ మ్యాప్ కదా. యా, ఐల్ ఆఫ్ వైట్లో మెయిన్ న్యూపోర్ట్ కౌస్, ఈస్ట్ కౌస్, రైట్. ఓకే, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఏం చేద్దాం మరి ఇక్కడ? ఏం చేద్దాం? ఇది నాకు తెలిసి ఎక్కువసేపు ఏముంటాం, ఒక విండీగా ఉంది. 15-20 minutes మ్యాక్స్, ఒక 30 minutes ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ చలో వాకింగ్ డిస్టెన్సే కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇంటికి వెళ్ళేసి మంచిగా ఏమన్నా బిర్యానీ కానీ అట్లా ఏమన్నా చేసుకొని తినేద్దాం. సో విండియా నుంచి 3 places, 3 beaches చూసాము. ఒకటి ఏంటది, ఫస్ట్ది Sandown. ఫస్ట్ Sandown బీచ్, దట్ వాజ్ ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అదొక యా. సెకండ్ వన్ వచ్చి షాంక్లిన్ బీచ్కి వెళ్ళాము. దట్ వాజ్ ఆల్సో ఇస్ ఫైన్. సన్డౌన్ షాంక్లిన్ రెండు ఒకటే, మధ్యలో పార్టిషన్ ఉంటుంది అంతే. సో ఇది మటుకు చాలా బాగుంది. ఇది వెంటర్. Sorry, I'm just videoing. Is it all right? Oh yeah. Yeah. Hello. Do you want a picture of you two? మా ఫ్రెండ్ ఆయన కుక్క తీసుకొని ఫోటో దిగుదామని చూస్తుంది. సే హలో. హాయ్ హాయ్. You're so little and tiny. Sorry, not. How old is he? He's 7 now. Oh. I'm not sure. I think you've got it. ఫైనలీ మా ఆయనకి ఛాన్స్ దొరికింది నా వీడియోలోకి రావడానికి. నరేన్కి కూడా. అదిగో మా ఆయన కలర్ గురించి మాట్లాడుతున్నాడు. మా బుడ్డిగాడు మొత్తం కవర్ చేసి పెట్టేశాడు. అయిపోయిందమ్మా బీచ్ తిరగడం అయిపోయింది. కాఫీకి వెళ్తున్నాం. కాఫీ చాలా బాగున్నావు. యాక్చువల్లీ కాదు, ఇటు సైడ్ డార్క్ వ్యూ వస్తుంది, అందుకే డార్క్ గా కనిపిస్తున్నావు. నేను ఎంత డార్క్ గా కనిపిస్తున్నాను చూడు. సో డే 2 ఈరోజు మోడర్న్ విలేజ్ చూస్తానికి వచ్చాము. జనాలు ఎంత మంది ఉన్నారు. పర్ హెడ్ వచ్చేసి 8 pounds పడింది అటర్కి. మా బుడ్డిగాడికి ఫ్రీ. 5 months కదా. ఇంత క్యూట్ హౌసెస్ ఉన్నాయి. మోడల్ విలేజ్ అంటే ఇది. నవీన్ సే హాయ్. అతియా సే హాయ్. చాలా బాగుంది కదా. చాలా బాగుంది ప్లేస్ అయితే. క్యూట్ ఉంది.
చిన్న చిన్న ఇల్లు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది చిన్నపిల్లల కోసం మోస్ట్లీ బట్ పెద్దవాళ్ళే ఉన్నారు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా బుడ్డిగాడు నిద్రపోతున్నాడు లేదు లేదు నిద్రపోతున్నాడు లోపల ఇట్లా ఉండిద్దని ఇది మ్యాప్ అంతేనా బుజ్జి అదే కదా ఇదంతా లోపల ప్లేస్ కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మొత్తం తిరిగేసి ఇట్లా వస్తాం మళ్ళీ పాయింట్ దగ్గరకు వస్తాం ఆమె బొమ్మ కాదు నేను బొమ్మ అనుకున్నా పారు సే హాయ్ బొమ్మలాగా నుంచి వద్దు సే హాయ్ ఏం చేస్తున్నావు నీళ్ళు ఏం చేయడానికి చూడు ఆ లిల్లీపుట్స్ ఎంత ముద్దుగున్నాయో కదా బుడ్డిగాడు నిద్రపోయాడా మా నవీన్ పని బుడ్డిగాడిని క్యారీ చేయడం ఆయనకు అదొక్క పని అంతే ఇచ్చింది లోటస్ లోటస్ ఉంది మంచి కలర్ నిండుగా ఉంది కదా చిక్కు చిక్కు బండి మళ్ళీ అంత దూరం నుండి ట్రైన్ బిర్యానీ లాగా స్టేషన్ దగ్గర ఆగింది ఓ ఇదే కదా స్టేషన్ యా గోట్ బాగుంది ఈ లొకేషన్ కూడా బాగుంది సో మనము నీడిల్స్కి వచ్చేసాం నీడిల్స్ లోపల ఏమేమి ఉంటాయో అయితే తెలియదు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫుల్ విండి ఉంది ఫుల్ అంటే ఫుల్ విండి ఉంది చాలా బయట ఇది వెల్కమ్ టు ద నీడిల్స్ నీడిల్స్కి వచ్చేసాం దేంతో ఆడుకుంటున్నారా సో మా బుజ్జిగడ్డలు తీసుకొని ఇంకొక పాయింట్కి వచ్చేసాము ఫ్రెష్ వాటర్ ఇక్కడ అన్ని బీచెస్ అబ్బా అసలు ఇంకేమైనా ఉన్నాయా అన్న చూస్తాను ఇక్కడ బీచెస్ తప్ప అన్ని బీచెస్ ఐల్ ఆఫ్ వైట్ అంటేనే బీచ్ ఇది ఎన్నో బీచ్ 5th బీచ్ అనుకుంటా ఇంకా మేము కవర్ చేయాల్సిన 4-5 బీచెస్కి వెళ్ళి ఓపిక మాకు లేదు ఇక్కడ నుంచి ఐలాండ్ కాబట్టి చుట్టూ బీచెస్ ఉంటాయి తీసుకుంటారన్నా ఇంకా బీచ్ చూస్తాం అయిపోయిన తర్వాత అబ్బా లంచ్ చేయలేదు బాబు లంచ్ చేసేస్తాం లంచ్ చేసేసి డైరెక్ట్గా పోర్ట్ టైం 5 అవుతుంది ఈవినింగ్ వి ఓన్లీ హ్యాడ్ ఆ బ్రేక్ఫాస్ట్ మరి ఇంకా లంచ్ చేసేసి షిప్ ఫెరీ దగ్గరికి వెళ్ళిపోతాము ఆంటీ అత్తయ్య ఎంజాయ్ చేస్తుంది నీ పిల్లలకి కాల్ ఐస్ క్రీమ్ ఎక్కడిది అది చూడండి ఓకే 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 అయిపోయింది సో అండ్ ఫైనల్లీ అయిపోయింది ఆల్మోస్ట్ ట్రిప్ రెడ్ అయిపోతున్నాం ఫెరీలో ఫెరీ స్టార్టింగ్లో చూపించలేదు కదా మేము వెళ్ళేటప్పుడు అప్పుడు టైం కుదరలే మీరు ఫుల్ గోల చేస్తుంటే అప్పుడు చూపించలే ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి కార్స్ చూపిద్దా వెళ్ళి చూపిస్తాం వెళ్ళి చెప్పు కార్స్ అక్కడ పెట్టామంటే సో ఇవి మేము వేసుకొచ్చిన వెహికల్స్ అన్నమాట అవి కూడా మాతోనే వస్తున్నాయి
ఫెరీ దిగంగానే మా ట్రిప్ అయితే అయిపోలేదు. నైట్ బోన్మౌత్లో స్టే చేస్తామని. బోన్మౌతేనా మన స్టేయింగ్? నైట్ బోన్మౌత్లో స్టే చేస్తాము. రేపు బోన్మౌత్ అండ్ డడల్ డోర్ అండ్ అది కూడా అయిపోయిందాక ఇంటికి వెళ్ళి పరుచుకుంటాం. ఫైనలీ నెక్స్ట్ డే మొత్తం రెస్ట్. ఇంకా నువ్వు వర్క్ చేస్తున్నావా? యా, ట్యూస్డే వర్కింగ్. నో ట్యూస్డే కాదు, వెన్స్డే వర్కింగ్. సో ట్యూస్డే రెస్ట్ డే. అమ్మ ఫైనలీ అయిపోయింది. ట్రిప్కి వెళ్ళాలి అని ఉంటుంది కానీ అమ్మో మామూలు ఎవ్వరం కాదు. అది వీడితో అంటే చాలా కష్టం పిల్లలతో. బట్ బాగానే సహకరించాడు, పర్లేదు. వీడు అందరినీ సాటిస్ఫై చేస్తాడండి. మిమ్మల్ని కూడా చేస్తున్నాడా? లేదు. So that's everything. Bye. Bye.